పరిశుద్ధ సింహాసనాసీనుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్యవాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఫిలిప్పి 2:14. సణుగులును సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. విశ్వాసానికి వ్యతిరేకమైందే సనగడం. నీవు ఎప్పుడైనా విశ్వాసంలో తగ్గింపబడినప్పుడు సణుగుతావు. నీవు ఎవరి మీదైనా, అంటే నీ భర్త కావచ్చు, లేదా నీ భార్య కావచ్చు, లేదంటే దేవుని సేవకుని మీద నీవు సణుగుతావు. అయితే పరిశుద్ధపరచబడిన వాడు ఎప్పుడు కూడా సణగడు. సణుగుడు వలన ప్రయోజనమేంటి? సణిగే వారి స్థితిని గూర్చి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. వాళ్ళు అరణ్యంలో పడిపోయారు. దేవుడు వారిని తృణీకరించాడు. సనగడం వలన ఇతరులకు మనం ఎలా సహాయపడగలం? పరిశుద్ధపరచబడిన ఒక వ్యక్తి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. దేవునిని స్తుతించడానికి ఎన్నో విషయాలున్నాయి. మీలో కొంతమంది దేవుని కొరకు కష్టపడి ఏ పని చేయలేదు. ఇంకా చెప్పాలి అనంటే దేవుని కొరకు మీరు ఏ త్యాగము చేయలేదు. అందువల్ల ఆయన సేవలో ఉన్న గొప్ప సంతోషము మీకు లేదు. కానీ నీవు ఏ త్యాగము చేయకపోతే నీవు ఒక సణిగేవాడిగా మాత్రమే ఉంటావు. వారిలాగా నాకు అది లేదు ఇది లేదు అని చెప్తూనే ఉంటావు. నేను చెప్తున్నాను కదా, మా తల్లిదండ్రులు ఏ స్థితిలో కూడా సనగడం నేను చూడలేదు. మీలో సణిగేవాడు ఉండకూడదు. సమస్త కార్యాలు కూడా సనగకుండా చేయండి అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధపరచబడిన వాడు తనను తాను అప్పగించుకోవడంలో సంతోషపడతాడు. ఓ సహోదరుడా, ఇంకా ప్రార్థన చేయాలి అని ఎవరైనా నాతో చెబితే, నాకు తెలుసులే, నీవు నాకు చెప్పక్కర్లేదు అని నేను చెప్పగలను. తిరిగి జవాబు చెప్పడంలో కొంతమంది బాగా చెప్తారు. అయితే నేను దీన మనసు కలిగి, అవును సహోదరుడా, ఆ అక్కర నేను కూడా చూస్తూ ఉన్నాను. నా వలన మా సహవాసము క్రిందకు దిగజారిపోతూ ఉందేమో, దయచేసి నా కొరకు ప్రార్థన చేయి అని చెప్తున్నాను. ఒకరికొకరు లోబడి ఉండండి అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధపరచబడని వాడు ఇలాంటివి కోరుకోడు. ఎంతకాలం మనం అపరిశుద్ధంగా ఉంటాము? దేవుని కొరకు జయశీలులు కానివారుగా మన మధ్యలో ప్రజలు ఇంకెంతకాలం ఉండాలి? దేవుని ఎదుట మన అపజయాల నిమిత్తము, బలహీన విషయాల నిమిత్తము దుఃఖముతో పశ్చాత్తాపడదాం. స్వంత పని నిమిత్తము 1 మైలు నడిచి వెళ్ళేవారు 2వ మైలు కూడా పరిగెత్తడాన్ని నేర్చుకోవాలి. అలాంటి వారే దేవుని కొరకు గొప్ప వాటిని చేయగలరు. అట్టి కృపా దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.